ఎన్న పేరు ఐశ్వర్య, అమ్మ పేరు మాధుర్య, అక్క పేరు సౌందర్య, చెల్లి పేరు కౌసల్య, నాన్న పేరు వీరయ్య. ఆ పేర్లన్నీ నాకెందుకు? ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. సౌందర్య, అక్క సౌందర్య, సౌందర్య. ఇది మా అక్క సౌందర్య. నమస్కారం అంతసూయ, నమస్కారం అంతసూయ. అయ్యో అంతసూయ ఇల్లక్క, అనసూయ సూయ సూయ సూయ. ఒరుమా సూయ 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 సూయ. ఏంటి మీ కగ్గోలా? అది కాకి గోల కాదత్తయ్య గారు, మలయాళం గోల. మలయాళమా? ఏయ్, నీకు మలయాళం కూడా తెలుసానే? నాకు తెలుసు అత్తయ్య గారు. అయితే దాని బాధ ఏంటో అడుగు. అయ్యో, అనవసరంగా కమిట్ అయ్యానే, ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఎంత చాట చాట? దీనికి సాట తప్ప ఇంకేం తెలిసినట్టు లేదు. ఒక ఆట ఆడుకుందాం. వరియు నీ సాట, అది సాట, ఇది సాట, అవనే పెద్ద సాట. చాటలు తప్పితే ఏం అర్థం కావటలేదే. ఇంతకీ ఏమంటుందే? చాట అంటే మంచిదానివి అని అర్థం అత్తయ్య గారు. మిమ్మల్ని పెద్ద చాట అని అంటుంది. నువ్వు ముయ్యిపేట? అలాగమ్మా. నేనే కాదు, నా కోడళ్ళు, నా కొడుకులు అందరూ నాకన్నా పెద్ద చాటని చెప్పవే. అలాగే అత్తయ్య గారు. ఎంత చాట, అంద చాట, ఇంద చాట, పెద్ద చాట. నేనే నిమ్మక్కయో సమక్కయో వడియాలియో మిరియాలియో యాలకియో మినపప్పియో, కందిపప్పియో, వడపప్పియో, పెసరపప్పియో. ఏంటంటున్నారే? లతక్క పీపాలా ఉంది, మీ అత్త మాత్రం చిన్న పాపలా ఉంది అని అంటున్నారు అత్తయ్య గారు. నిజమా? అమ్మా అదేం కాదమ్మా, వాళ్ళు కందిపప్పు గురించి మినపప్పు గురించి మాట్లాడుతున్నారు అంతే. సిరించి నారించి వత్తాయి పప్పాయి మొరక్కడల వంగ జీడిపప్పియో. ఏంటి తిడుతున్నారు? బుద్ధి లేకుండా మాట్లాడొద్దు, పెళ్ళాన్ని తరిమేసిన పిచ్చి వెధవా అని అంటున్నారు. వీడు పెళ్ళాన్ని తరిమేసిన విషయం వాళ్ళకలే తెలిసే. వాళ్ళనే చెప్తున్నావా, నీ సొంత తెలివితేటలు చూపిస్తున్నావా? ఇదిగో మీకు తెలుగు వస్తే లోపలికి రండి, లేదా పోండి. కొంచెం కొంచెం చస్తది. చస్తది కాదమ్మా, వస్తది 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 వస్తది. అయ్యో, మీకేం కావాలో చెప్పి చావండి. లోపలదా చెప్తామండి. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే. పోయాం పోయి పోయి పోయాం. వీళ్ళకి తెలుగు అర్థం కాదనుకుంటే మనకంటే ముందెళ్ళిపోయారేంటి? చూద్దాం పద. వాంగ 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 కూర్చోండియో. రే, ఇది మనల్లా వీళ్ళిల్లా? మ్యాటర్ తేడాగా ఉందమ్మా, అడుగు. ఏం కావాలి? నా మొగుడు పరమ లోఫర్, డాఫర్, వెదవ సన్నాసి. నాకు సరిగా తెలుగు రాదు, లేదంటే ఇంక్యూ తిట్టేదాని. పాప, మొగుడిని ఎంత క్లారిటీగా తిట్టావు, మరి తెలుగు రాదంటావే? సర్లే, మొగుడిని తర్వాత తిడదు గానీ విషయం ఏంటో చెప్పు. దీని అత్తయం ఒంగోడికి ఎత్తయం, నడవలేని అత్తయం. నాన్న చేతు, ఏమిటి చెత్త? ఇదిగో నసాబ్ మ్యాటర్ చెప్పండి. నా మొగుడు నన్ను ఇంట్లో నుంచి గెంటి పూడ్చినాడు. దాంతో నా బతుకు బాత్రూమ్ అయి పూడ్చినాది. అందుకే అప్పడుదామని వచ్చి పూడ్చినాను. అప్పిస్తావు, తాకటం పెడతా. చేటా చేటా,
வாங்க. என்ன இருக்கு பவுடரையும் சப்பையும் பேஸ்டையும் முகான படையும். என்ன பிரச்சனையோ கொஞ்சம் జాగ్రత్తయో. అయ్యో నాను ముదయో డోంట్ వరియో. అయ్యో మీ సంత ఇంటి దగ్గర పెట్టుకోండి. ఏం తెచ్చారో ఇక్కడ పెట్టండి. నీ బొందయో. ఏంటి నా బొందయ్యా? అలాగే పెడతాను అని అంటుంది అత్తయ్య గారు. ఆహా అలాగా. సరే పెట్టండి. ఆమా. చీ పౌడర్ డబ్బాలు సబ్బులు తాకట్టు పెడితే డబ్బులేమొస్తాయి? నువ్వు మనిషియో పశువు? ఏంటి అంటున్నావు? నువ్వు మనిషివి కాదు దేవుడివి, ఎలాగైనా ఇప్పించు అని అంటుంది చైతు. అబ్బా నువ్వు సూపర్. థ్యాంక్ యూ. నగల కోతి. ఏంటే కోతి అంటుంది? అది మలయాళంలో కోతి అంటే అందగత్తె అని అర్థం. అలాగా? ఆ, అయితే నేను దీనికన్నా పెద్ద కోతిని. నిజమేయో? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వయసులో ఉన్నప్పుడు నేను కూడా వీళ్ళకంటే పెద్ద కోతిని. ఇదో పెద్ద అత్త కోతి, అదో కోడలు కోతి. ఏంటి? కేరళ కుట్టీలు ఒక్క పైసా రాదు. దుకాణం సర్దుకోండి సర్దుకోండి. వస్తుంది వస్తుంది వస్తుంది. అమ్మా అవి మనకే ఉపయోగపడతాయమ్మా. అయ్యో ఇచ్చోడా, ఇందాక మీ అన్న పేస్ట్ అడిగాడు, లత సబ్బు అడిగింది, శిరీష పౌడర్ అడిగింది. అవన్నీ మనం కొనాలంటే తక్కువలో తక్కువ ఓ 500 ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ తాకట్టు పెట్టుకుని ఒకే ఒక 100 ఇస్తాం. అంటే వాళ్ళు ఇచ్చిన వాటిని ఫుల్గా వాడేసి తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఖాళీ ఇస్తాం అంతేగా? అంతేరా, డబ్బుకు డబ్బు లాభానికి లాభం. చూడు కేరళ కుట్టి, ఏదో మీ ఆయన నిన్ను తరివేశాడన్న ఒకే ఒక కారణంతో మేము నీకు అప్పిస్తాం. వీటన్నిటికీ మీకెంత కావాలి? ఓయో నువ్వు చెప్పయో. ఓ 100 ఇస్తా. ఆగవయ్యా, ఆగు. పెట్టు పెట్టు ఇక్కడ. ఏం కావాలో చెప్పండి. పోనీ 200 ఇవ్వరా? వద్దుయో. మరెంత కావాలి? 10. 10 అంత తక్కువ మాకొద్దియో. అయ్యో మరెంత? 10 రూపాయలు. 10 రూపాయల చేతో అర్జెంటుగా ఇచ్చేరా. అమ్మా నాకెందుకో కొడుతుందమ్మా. కొట్టడం లేదు, ఏమీ లేదు. పిచ్చి మొహాల్లా ఉన్నారు. 10 ఇచ్చి పంపిద్దాంరా. సరే సరే. ఇదిగో తీసుకోండి. జాగ్రత్తయో, నెలలో వచ్చి నా పౌడరు సబ్బు తీసుకెళ్తాయో. బాయ్ 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 బాయ్. ఇంకా బయలుదేరండి బయలుదేరండి. ఈ బ్యాగు ఇది కూడా లాభం రా. పిచ్చ ఐశ్వర్య 10 రూపాయలకి ఇన్ని వస్తువులు ఇచ్చిపోయింది. అమ్మా మోసమమ్మా, ఇందులో పేస్ట్ లేదు, వేప పుల్ల ఉందమ్మా. ఎంత మోసం, ఎంత మోసం. అత్తయ్య గారు, ఇందులో సబ్బు లేదు, రాయి ఉంది. రాయా? నీ శరీరానికి రాయే కరెక్ట్ అక్క.
నోరు పోయవే. ఆ పౌడర్ డబ్బాలో అయినా ఏముందో చూడండి. అత్తయ్య గారు ఇందులో మట్టి ఉంది. వసే ఐశ్వర్య, ఎంత మోసం చేసావే. పనికి మాలినవన్నీ నా కంట కట్టి 10 రూపాయలు తీసుకొని పోతావా? నిన్ను వదలనే. చేత పద. అమ్మా అమ్మా ఆవేశపడకు, బాధపడకు, మనకి లాసే లేదు. రాళ్ళు పుల్లలు పెడితే లాస్ లేదంటావేంట్రా? అమ్మా మనం వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చాం. రాళ్లున్నా మట్టున్నా పుల్లలున్నా ఇదిగో వాళ్ళు ఇచ్చిన ఈ తాళం కప్ప ఇది 100 రూపాయల పైనే ఉంటుంది. సో మనకి 10 పోయినా 90 రూపాయలు లాభమే కదా. నిజమే నిజమే నిజమే. ఇది మాత్రం జాగ్రత్త నాన్న. మన తాళాలన్నీ దాచిపెట్టి దీన్ని మాత్రమే వాడదాం. అప్పుడే మన 10 రూపాయల నష్టాన్ని పూడ్చుకున్న వాళ్ళం అవుతాం. ఓకే మా జాగ్రత్తగా పెట్టు. సరే వెళ్ళి తిందాం పదండి. అలాగే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు ముందుగా వెళ్ళి వాళ్ళకి పౌడర్లు, పేస్ట్లు, సబ్బులు అవసరమని వినబట్టే మన ప్లాన్ ఈజీగా వర్కౌట్ అయింది. పాపం మోసం చేయడమే తప్ప మోసపోవడం అలవాట్లేని మా అత్త మనం పెట్టిన మట్టి, రాళ్ళు, యాప పుల్లలు చూసి మెంటల్ అయిపోయి ఉంటుంది. అవునవును. ఇంతకీ నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం మధు? శ్రీమంతుడు సినిమాకి టికెట్స్ ఇవ్వబోతున్నాం. పదండి రండి. అమ్మా అమ్మా ఏంటన్నా పొద్దున లాస్ వచ్చినా ఇప్పుడు మనకి లాభం వచ్చిందమ్మా. లాభమా? ఏంటి నాన్న అది? చెప్తానమ్మా. అన్నయ్యలు వదిల్లో ఒకసారి అందరూ రండి. వదిల్లో రండి. మీ అందరికి ఓ గుడ్ న్యూస్. ఏం గుడ్ న్యూస్ చేతు? అది మేకప్ వేయకుండానే గ్లామర్ గా కనపడే మంది ఏమైనా వచ్చిందా? గిల్ట్ నగల్ని ఒరిజినల్ నగలుగా మార్చే మిషన్ ఏమైనా వచ్చిందా చైతు? ఎదుటివాడి చేతిలో ఏ ప్యాక్ ఉందో తెలుసుకునే మంత్రం ఏమైనా వచ్చిందా? ఊళ్ళో ఉన్న పశువులన్నిటికీ ఒకేసారి రోగం వచ్చే వ్యాధి ఏమైనా వచ్చిందా? మీ బొందా మీ బోలే. కాస్త వాణ్ణి చెప్పనిస్తారా? మీటింగ్ లో మైక్ పట్టుకుని వాగుతున్నట్టు వాగుతూనే ఉంటారా? నువ్వు చెప్పనానా? అమ్మా వదిలు రే అన్నయ్యలు, మనకి శ్రీమంతుడు సినిమా టికెట్లు ఫ్రీగా వచ్చాయి. శ్రీమంతుడు సినిమా టికెట్సా? సింగపూర్ ట్రిప్ కి టికెట్లు వచ్చినంత గొప్పగా చెప్పే కుదరా? మొన్ననే కదా వెళ్ళి చూసొచ్చాం. మళ్ళీ అదే అంటే బోర్ కొట్టిద్దిరా. నోరు ముయ్యండ్రా. ఆ శ్రీమంతుడన్న పేరు చాలరా మరో 100 సార్లు సినిమా చూడ్డానికి. అందులో మహేష్ బాబు ఊరిని దత్తత తీసుకుంటాడు. మనం చిన్న ఊరిని కూడా దత్తత తీసుకోలేం కదా. పైగా మనం ఏమైనా డబ్బులిచ్చి టికెట్లు కొన్నామా? ఫ్రీగా వచ్చాయిరా. వెళ్దాం పదండి. చూసిందే చూడాలంటే బోర్ కొడుతుంది అత్తయ్య గారు. 10 ఏళ్ల నుంచి నిన్ను చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది. అట్లని నేను చూడటం మానేశానా? అందులో శృతి హాసన్ చూస్తుంటే చూసిందే చూడబుద్దేస్తే. నాకు చూడాలనిపిస్తుంది. ఏంటి శృతి హాసనా? కాదు, మహేష్ బాబుని. అయితే నేను సినిమాకి రాను. నీకోసం శృతి హాసన్, వదిన కోసం మహేష్ బాబు ఏం ఖాళీగా లేరు. సినిమాకి వెళ్దాం పదండి. నాన్న చేతు, ఇంటికి మన తాళం వేస్తావేమో. ఆ మలయాళం మొహం తెచ్చిన తాళం వెయ్యి. అప్పుడే మనకొచ్చిన నష్టం రికవరీ అవుతుంది. అలాగే వేస్తానమ్మా, మీరు వెళ్తుండండి, నేను తాళం తీసుకొస్తాను. అత్తయ్య గారు, సినిమా థియేటర్ దాకా నడిచి వెళ్ళాల్సిందేనా? అయ్యో చిచి చిచి, నిన్నెలా నడిపిస్తానమ్మా? రిక్షా తెప్పిస్తానుగా. ఎక్కడానికా? కాదు, తొక్కడానికి. అబ్బే మీరు తొక్కితే బాగా అత్తయ్య గారు. కాస్త దూరం నడిస్తే కండలేం కరిగిపో. నడవండి.
సినిమాకి వెళ్ళిపోయినట్టున్నారు. మరి అందరూ ఇల్లొదిలి వెళ్ళాలని కదా వదినా శ్రీమంతుడు టికెట్స్ ఫ్రీగా పంపించింది. నిజమే, సగం కాలిన అగ్గిపుల్లలతో చలిమంట వేసుకునే రకం మా అమ్మ. ఇక ఫ్రీగా టికెట్లు వచ్చాయంటే ఎక్కడ ఆగుతుంది? అవును, వాళ్ళు సినిమాకి వెళ్ళి 2 గంటలు కావస్తుంది. అన్నీ ఇంకా తాళాలు తేలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. తాళాలు తెస్తానని గంట క్రితం వెళ్ళాడు. ఏమైపోయాడు ఈ మనిషి? అదిగో నేను వచ్చేసాను కౌసు. ఉద్ధరించర్లేండి. దొంగతాళం చేసుకురండి అంటే దొంగలాగా ఇన్ని తాళాలు తెచ్చారేంటండి? మరదే ఇంటి తాళం అంటే మన దగ్గర ఉంటుంది. అదే లోపల బీరువా తాళం తీయాలంటే దేంతో తీస్తావమ్మా? నీ ముక్కుతోటా? నిజమే వదినా. ఏంటి నా ముక్కుతో తీయడమా? అయ్యో, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఏ లాకర్ లో పెట్టిందో తెలియదు కదా. అలాంటప్పుడు ఎన్ని తాళాలు తేవడం కరెక్టే. అది నా చెల్లెలంటే. నువ్వు ఉన్నావు తినడానికి, తిప్పుకుంటూ తిరగడానికి తప్ప దేనికి పనికిరావు. అన్నయ్య, వాళ్ళెళ్ళి చాలా సేపయింది. త్వరగా మన పని ముగించుకుని వెళ్ళాలి. ముందు పదండి, తాళం తీయండి. పదండి. అయ్యో, బుద్ధిలేందానా అని బయటకు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసి రావాలని తెలీదు? అయ్యో, కంగారులో మర్చిపోయిన అత్తయ్య గారు. ఏంటి మర్చిపోయేది? 2 గంటలంటే ఎంత కరెంటు ఖర్చు అయిపోతుందో. అమ్మో, ఇంత తెలివి లేకుండా ఎలా వచ్చారా? వదినా, నీ వల్ల సినిమా క్లైమాక్స్ చూసి అయిపోయాం తెలుసా? ఆల్రెడీ ఒకసారి చూసాం కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. అవునవును. పాటి పనుల పాపారావు సన్ ఆఫ్ తాతారావు. ఇతని దగ్గర సిగ్గు బిల్ల తాకట్టు పెట్టి 2000 ఇవ్వబడినది. మగాలు కూడా సిగ్గుబిల్ల పెట్టుకుంటారా? మీ బొంద. అనవసరమైనవి కాకుండా అవసరమైనవి చదవండి. అలాగే. అత్తయ్య గారు, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. నడిస్తే కాళ్ళుగా కీళ్ళ నొప్పులు వస్తాయా? తెంగరదానా, మేమంతా నడవటంలే. నడు. ఏదైనా ఆటో ఎక్కుదాం అత్తయ్య గారు. ఆట ఎందుకే, నా సంకలో ఎక్కువ. ఏం చేస్తున్నావే? మీరే కదా ఎక్కమన్నారు. అందుకని చెట్టు మీద ఎక్కినట్టు మనిషి మీద ఎక్కేస్తావా? చంపుతా. నడ. అమ్మా, కాస్త ఊరుకుంటే నా మీద ఎక్కేసేదేనన్నా. నువ్వు నడవలేకపోతున్నట్టున్నావుగా, సుబ్బాకి ఫోన్ చేసి రిక్షా తెమ్మని చెప్పనా? వద్దు నాన్న, వాడొచ్చలేపు మనమే ఇంటికి వెళ్ళిపోతాం. ఏయ్, చూస్తారంటే ముందు నడవండి. నడు, నువ్వు ముందు నడు. నడు. దొరికిందా మధు? అయ్యో లేదు దినా. జాగ్రత్తగా చూడమ్మా, విలువైనవన్నీ ఈ బీరువాలోనే పెడుతుంది మా అమ్మ. దానికి అది సెంటిమెంటు ఖచ్చితంగా ఈ బీరువాలోనే ఉంటుంది. చూడమ్మా, చూడు. పేను కొడుకుడు ప్రసాదరావుకి 25,000 అప్పు. పేనుని వీరు కొరికారా? వీడిని పేను కొరికిందా?